రోజులను వారం చూస్తాం. ఈరోజు మనము ధ్యానం చేయబడినటువంటి అంశం ఏంటంటే స్వీయ వంచనను జయించడం, ఓవర్కమింగ్ సెల్ఫ్ డిసెప్షన్. కొన్ని విషయాల్లో మనలను మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. మన హృదయం ఏ విధంగా చెబుతుందో, మన ఆలోచన ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా నడుచుకుంటాం, చెడ్డదైన సరే. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మన యొక్క ఆలోచన, మనము బ్రతికేటువంటి విధానం అన్నీ కూడా బైబిల్ వెలుగులో సరి చూసుకోవాలని చెబుతుంది. ఒక రకమైనటువంటి ముసుగు, నీతి అనేటువంటి ముసుగు వేసుకుని చాలామంది లోపాలను దాచివేస్తూ ఉంటారు. క్రైస్తవులు. సో మానవులందరిలోనూ లోపాలు అంటే పాపాలను దాచివేసేటువంటి ఒక సాధారణ మానవ ధోరణి ఉంటుంది. సాధారణంగా మేము నీతిమంతులు మనం చెప్పుకునేటువంటి వారు విశ్వాసంలో లోపల చాలా లోపాలను కలిగి ఉంటారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కూడా తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే స్వీయ వంచన, లేకుంటే తమను తాము మోసము చేసుకుంటారు. సాధారణంగా ఈ స్వీయ వంచన అనేది, సెల్ఫ్ డిసెప్షన్ అనేది గర్వము, అహంకారము వలన వస్తుంది. కాబట్టి నీతి అనేటువంటి ముసుగులో వ్యక్తిగత లోపాలను దాచివేయడం అనేది పరిపాటి. కొంతమంది మీరు బాగా ధనికులను గమనిస్తున్నట్లయితే వారు సామాజిక సేవలో ఉన్నామని చెప్పుకుంటూ అనేకమైనటువంటి దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క పాపపు సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కొన్ని విశ్వాసాలకు చెందినటువంటి దేవాలయాల్లో పెద్ద పెద్ద బంగారు కిరీటాలు, బంగారాన్ని, డబ్బును కూడా ఆ యొక్క దేవాలయాలకు విరాళంగా ఇస్తుంటారు. అదొక మేము నీతిమంతులము, మేము గొప్పవారు అనేటువంటి ముసుగులో తమ చీకటి వ్యవహారాలను గడుపుకుంటారు. అది కామన్, సాధారణం. క్రైస్తవుల్లో కూడా ఈ దాన ధర్మాలు, లేకుంటే ఈ సామాజిక కార్యక్రమాలు అనేవి తక్కువ, కానీ వారు తమకు తామే గొప్పవారు అనేటువంటి విధానంలో విశ్వాసమైనప్పటికీ గర్వము, అహంకారాన్ని కలిగి ఉంటారు. అది కూడదని బైబిల్ చెబుతుంది. సో స్వీయ వంచన అనేది మన యొక్క స్వభావంలో ఒక భాగం. అది ఇప్పుడు కూడా మనల్ని మనము ఉత్తమమైన వారిని చెప్పుకోవడానికి, చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ యొక్క స్వనీతి. ఈ ముసుగును తీసేయడం, అందమైన సుందరమైనటువంటి ఈ ముసుగును తీసివేసి, అంటే కపటమైనటువంటి పరిస్థితిని, కపటమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని తీసివేసి ప్రభువులో మనం ఏ విధంగా జీవించుతున్నామో ఆ విధంగానే ఇతరులకు చూపించాలి. కాబట్టి మీ కపట స్వభావాన్ని తీసివేయండి. వ్యక్తులు తమ నైతిక
పోటీ పడటము, ఈ మోసాల్లోనూ పాపాల్లోనూ క్రైస్తవులు పాల్గొనలో పంచుకోకూడదు. స్వీయ వంచనను జయించడం ఎలా, కపటమైనటువంటి ఈ ముసుగు ఎలా తీసివేయాలి? బైబిల్ని మనం అర్థంగా పెట్టుకుని బైబిల్ లేఖనాలు చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మన హృదయానికి గుచ్చుకుంటాయి. ప్రసంగాలు కూడా గుచ్చుకుంటా ఉంటాయి. ఇది మాకు సంబంధించింది అని అనుకోకూడదు. ఒకవేళ బైబిల్ వాక్యం నీతో మాట్లాడుతున్నట్లయితే ఆ బైబిల్ వాక్యం ప్రకారం నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి. మానవ స్వభావం ఎల్లప్పుడూ కూడా మేము చాలా ఉత్తమములు అని చెప్పుకునేటువంటిది కాదు, సాతాను లక్షణం. సాతాను కూడా 6 మొదటిని అంచకాలంలో 7 శకలు ఎందుకు వేస్తుందంటే మానవుడు గొప్పవాడు అనే విధానంలోనే ఆ ముద్ర కూడా వేసేటువంటి పరిస్థితి ఉన్నది. గర్వము, మన పాప స్వభావము, ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా దాచివేయకూడదు. మన పాపాన్ని మనం గుర్తించకపోతే దానిని ఇప్పటికీ కూడా జయించలేము. ఈరోజు పాఠ్యభాగము 4 భాగాల కింద ఉంటుంది. స్వీయ వంచన ప్రమాదం. అసలు స్వీయ వంచనలో నష్టమేంటి? జయించాలని ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. ఈ వంచన, స్వీయ వంచన యొక్క 3 పొరలు. సత్య దర్పణం అంటే, దర్పణం అంటే అర్థం, సత్యం అనేటువంటి అర్థం అంటే ప్రయోజనం. మనము విశ్వాసులుగా మన లోపాలను మనము దాచివేసుకునే పరిస్థితుల్లో దేవునికి ఒప్పుకోకుండా నిజాయితీతో కూడిన పరివర్తనను మనం కోరుకుంటే అది సాధ్యపడేది కాదు. ఆధ్యాత్మిక పురోగతి అనేది కుంటుపడుతుంది మనం పాపాలను మనం దాచేసుకుంటే. రోమన్ కేథలిక్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఏంటంటే సంఘ సభ్యులతో ఎవరైనా తప్పిదాలు చేసుకున్నప్పుడు, వారు అంతరాత్మ వారికి తెలియజేసుకున్నప్పుడు, వారి యొక్క ఫాదర్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఫాదర్ అంటారు, పాస్టర్ ఫాదర్ అంటారు, దగ్గరికి వెళ్ళి వారానికి ఒకసారి ఆయన కూర్చుంటాడు. ఒంటరిగా కూర్చున్నప్పుడు వెళ్ళి వారు తమ తప్పిదాలను ఆయన దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటారు. అంటే కనీసం ఫాదర్ దగ్గరైనా ఒప్పుకుంటారు. మరి క్రైస్తవులు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? పాస్టర్ దగ్గర ఒప్పుకోవాలా? ఎక్కడ ఒప్పుకోవాలంటే వారి ప్రార్థనలో యేసు ప్రభు దగ్గర వారు ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోక్కర్లేదు. తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోక్కర్లేదు, బంధువుల దగ్గర, దైవజనులు అనబడే వారి దగ్గర ఒప్పుకోక్కర్లేదు, పాస్టర్ దగ్గర ఒప్పుకోక్కర్లేదు. మన హృదయం పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నప్పుడు, వీళ్ళు తప్పిదం చేస్తున్నారని చెప్తున్నప్పుడు, తప్పిదాలకు పాప క్షమాపణ ప్రభు దగ్గర ఒంటరిగానే మనము చేయవలసి ఉంటుంది. కాబట్టి పాపాలను విశ్వాసులు దాచిపెట్టకూడదు. ఒకవేళ పాపాలను దాచిపెడితే నీవు ఆధ్యాత్మికంగా ఒక మంచి క్రైస్తవుడిగా అభివృద్ధి, పురోగతి లేక ముందుకు వెళ్ళలేవు. కాబట్టి ముసుగులు తీసేయండి. నీ పాపాల యొక్క ముసుగులను తొలగించండి. దేవుని దగ్గర ఒప్పుకోండి. ఈ స్వీయ వంచన ప్రమాదం అంటే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందలేవు. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ అన్నట్లు నీ జీవితం క్రైస్తవుల్లో అక్కడే ఉంటుంది. సో హృదయంలో పాపం ఉందని అంగీకరించాలి ప్రభు దగ్గర. అప్పుడు ప్రభు తప్పనిసరిగా క్షమిస్తారు. బలం చేరేటప్పుడు కూడా క్షమాపణ అడిగి ప్రతిసారి కూడా అది తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు, భారంలో చేసినవి కూడా క్షమించమని అడిగి వాళ్ళ దగ్గరకు చేరాలి. ఒకవేళ మానవ పాపాలు ఉన్నాయి, మేము పాపి అని ఒప్పుకోకుండా ఉండే పరిస్థితుల్లో నీవు పాపాన్ని చేయించలేదు. ఆ పాపమే అలాగే జీవితాంతం ఎంతో పడుతుంది. సో పాప స్వభావాన్ని దాచిపెట్టుకోవడం అనేది స్వీయ వంచన చేస్తుంది. ఈ పాప స్వభావాన్ని లేక స్వీయ వంచనను పూర్తిగా జయించాలని దేవుడు ఆజ్ఞించాడు. 7 సంఘాలకు ఇచ్చాడు ఆజ్ఞ. మీకు తెలుసు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సంఘాలకు ప్రభు ఉత్తరాలు రాస్తాడు యోహాను ద్వారా. ఎఫెసు సంఘము, స్మరణ సంఘము, పెర్గమ సంఘము, థియతైరా సంఘము, సార్దీస్ సంఘము, ఫిలడెల్ఫియా, లవోదికీయ సంఘం. ఈ సంఘాలలో ప్రభు 3
ట్రై చేశారు, అంటే కనపరిచారు. ఎఫెసు సంఘము, స్మిర్నా సంఘము, ఫిలదెల్ఫియా సంఘం. సాధారణంగా మన సంఘాలు ఫిలదెల్ఫియా సంఘంలో ఉండాలని కోరుకుంటా ఉంటాం. పెర్గమ సంఘము, తీర్థరా సంఘము, సార్దీసు, లవోదికీయ సంఘాల్లో చాలా దోషాలు ఉన్నట్లుగా వారిని సరిపించుకోమని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పోతంలో కింద ఏంటి కూడా మంచి సంఘాలు కాదు, ఏ దోషాలు ఉన్నాయి. విగ్రహాలను పాటిస్తారు. లవోదికీయ సంఘంలో అయితే వివేచన స్థితి. ఈ విధముగా ఫిలదెల్ఫియా సంఘంలో ఏ లోపాలు లేవు, కానీ బయట గ్రంథంలో మీకు అంచగల వర్తమానాల్లో 7 సంఘాల గురించి రాసినప్పుడు ఈ చార్ట్ లాంటివి వేసారు చూడండి. ఫిలదెల్ఫియా సంఘాల్లో చెడు లేదు, మంచిది. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాడు, జయించువారు లోకం మీదకి రావు, శ్రమకాలంలో కాపాడు. ఈ జయించడం దేని జయించాలి? అలాగే లవోదికీయ సంఘం, ఇది చాలా ఆధ్యాత్మిక దారిద్ర్యం కలిగిన సంఘం. అన్ని లోపాలే, మంచి అనేది లేదు. గురువెచ్చని స్థితి, యేసు నోట నుండి నువ్వేట, దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, దరిద్రులు, గుడ్డివారు, దిగంబరులు. వంచన ఏ విధంగా ఉంటుందంటే స్వీయ వంచన. ధనవంతులైంది నాకు ఏమీ కుదరలేదు అంటే తప్పుడు వ్యక్తులు. ఇదొక సంఘం, క్రైస్తవ సంఘం. ఈ దినాల్లో మీరు చాలా సంఘాలను చూస్తున్నారు కదా. లవోదికీయ సంఘం లాగా అనేక సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ విశ్వాసే. స్వీయ వంచనకు గురైనటువంటి పరిస్థితి. ధనవంతులు మనం, మనకి ఏది లోటు లేదు. చర్చికి కావాల్సిన చేస్తాం, చర్చికి వెళ్తాం, లేకపోతే అనేటువంటి విధానంలో తమను తాము వంచుకునే వ్యక్తులుండే సంఘాలు కూడా ఉన్నాయి. లవోదికీయ సంఘానికి ప్రభువు గట్టిగా వర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే జయించేవాడు యేసుతో సింహాసనంపై కూర్చుని. ఈ జయించేవాడు అనేటువంటి జయించేవాడు అనే మాట అన్ని సంఘాలకు రాశాడు. జయించాలి అనే సార్వత్రిక ఆజ్ఞ, యూనివర్సల్ కమాండ్. ఇది ఎందుకు ప్రవహించాడంటే టాప్ రేటింగ్ చర్చల్లో కూడా, ఫిలదెల్ఫియా సంఘము, స్మిర్నా సంఘము, ఎఫెసు సంఘంలో ఉత్తమమైన గుణాలు ఉన్నప్పటికీ మానవులుగా ఆ విశ్వాసులు ఉన్న పరిస్థితుల్లో వారిలో కూడా కొన్ని శారీరకమైనటువంటి పాపాలు ఉంటాయి. ఆత్మవంచన ఉంటుంది, స్వీయ వంచన ఉంటుంది. గాసిప్పులు మాట్లాడుకునే వాళ్ళు విశ్వాసుల్లో కూడా ఉంటారు. విశ్వాసులైనంత మాత్రాన ఈ యొక్క పూర్తి క్యారెక్టర్, పూర్తి గుణము మారిపోవాలని కోరేది లేదు. నమ్ముతారు, కానీ మిగతా విషయాల్లో కూడా వారు జయించాలి అని ఎందుకు అంటున్నారంటే శరీరాశలన్నింటినీ కూడా జయించాలి. అన్ని మొత్తం 7 సంఘాలకు కూడా ఈ యూనివర్సల్ కమాండ్ ఇచ్చాడు. అదే జయించుట. ఈ దేని జయించుట? ఆత్మవంచన, స్వీయ వంచన. అలాగే క్లియర్గా జయించేవారు ఉంది, కానీ జయించేవారు స్వీయ వంచనను లేక ఆత్మవంచనను జయించవాలని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు 7 సంఘాలకి పదే హెచ్చరిక చేశారు, జయించండి. ఏంటి జయించడం అంటే స్వీయ వంచన, శారీరకమైనటువంటి ఆ యొక్క క్రియలు. గలతీ 5:19-21లో మనం చూస్తాం. అదేమనగా మీరు ఆత్మచేత నడిపింపబడిన వారైన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శారీరక కార్యక్రమాలు, జాలత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు,
అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శారీరక క్రియ. ఈ శారీరక క్రియలన్నీ కూడా ఆత్మవంచనలోకి వస్తాయి, లేకుంటే స్వీయ వంచనలోకి వస్తాయి. కాబట్టి వీటిని మీరు జయించాలి. ఫిలడెల్ఫియా సంఘంలో కూడా అంత ఉత్తమమైన క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఈ లక్షణాలు ఉండేవారు ఉండవచ్చిన విశ్వాసులు. వీటిని మీరు పూర్తిగా జయించాలని దేవుడు వారిని ఇస్తున్నారు. ఒకసారి ఏదో ఒక ఫంక్షన్కి నేను వెళ్ళాను. మన గురించి వాళ్ళకి తెలుసు. పిల్లలు కేకలేసుకుంటూ, ఆడుతూ పాడుతూ, డాన్స్ చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని అల్లరి చెల్లగా చేసుకుంటారు. అప్పుడు ఒక సోదరుడు నా దగ్గరికి వచ్చి, మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారా, దగ్గరికి రావట్లేదు ఏంటంటే, అతనే అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవులు చేయకూడదు కదా. అంటే మన గురించి వాళ్ళకి తెలుసు. అల్లరితో కూడిన నువ్వు ఒకసారి పూర్తి స్థాయి విశ్వాసం అయిపోతే అల్లరితో కూడిన ఆటపాటల్లో నువ్వు పాల్గొవు. కానీ కొంతమంది ఏం చేస్తారు, పరిస్థితులు బట్టి క్రీస్తు పాటలు పాడిన, డ్యాన్సులు వేసిన, అవి అల్లరి చెల్లరుగా పరిశుద్ధాత్మ అనేటువంటి నెపంతో ఆ స్వనీతి లేక ఆత్మవంచన అనేటువంటి పుస్తులో ఈ కార్యక్రమాలన్నీ వారు చేసేస్తా ఉంటారు. ముందు చెప్పాను కదా, కొంతమంది దాతృత్వం, దాన ధర్మాలు అనేటువంటి పుస్తులో అనేకమైనటువంటి అరాచక కార్యక్రమాలు సమాజంలో చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా మేము నీతిమంతులను, దేవుని బిడ్డలను, రక్షింపబడిన వారని చెప్తూ ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. మీరు వీటిలో పాల్గొనకూడదని ప్రభు తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, ఇవి విశ్వాసుల వరకే, అవిశ్వాసులతో మనం మాట్లాడట్లేదు. స్వీయ వంచన గురించి పూర్తిగా 3 పొరలుగా దీనిని మనము వివరించబోతున్నాం. స్వీయ వంచన లేక ఆత్మవంచన, మనమే మోసం చేసేసుకోవడం. ఇది దేనికి దారి తీస్తుంది అంటే ఆధ్యాత్మిక దారిద్ర్యానికి. స్పిరిచువాలిటీ ఉండదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పటికీ పని చేయకుండా చేసేస్తాం. పరిశుద్ధులు, మనమంతా పరిశుద్ధులు. మీరు వెళ్ళి ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్, అల్లరితో కూడిన ఆటపాటలు ఇది చేస్తుంటే మీరు ఆత్మహత్యను గురైపోతున్నారు అన్నమాట. మీరు పరిశుద్ధాత్మను క్షీణించేస్తారు. మీకు తెలుసు అది తప్పని. సినిమాకి వెళ్తాం, లేకపోతే ఒక జోదం ఆడుతూ ఉంటాం, విశ్వాసలే. కానీ ఆ విధమైనటువంటి ఆత్మవంచనకి గురైతే మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకోదు. మన నిజమైనటువంటి స్థితిని, మానసిక స్థితిని 3 వంచన పరులు. 3 వంచన పరులలో ఏంటంటే బాహ్య ప్రభావం ఒకటి. బాహ్య ప్రభావం అంటే సాతానే వెలుగు దూతగా, సాతాను సంబంధికులు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. చర్చిలో గొడవలు అయ్యేస్తూ ఉంటాయి, కొట్టేసుకుంటూ ఉంటారు, బాధ్యత కొట్టేస్తూ ఉంటారు. ఇవి కూడా ఆత్మ సంబంధమైన క్రియలు కాదు. సాతాను ఆ గొడవ చేసేవాళ్ళు సాతాను యొక్క వెలుగు దూతలు. బాహ్య ప్రపంచం, బయట ప్రపంచంలో అనేక విధాలుగా మనము మోసపోతూ ఉంటాం సాతాను యొక్క చర్యలు. రెండవది అంతర్గత యంత్రం. అంటే మన లోపల ఏం జరుగుతున్నాయో బయటకు తెలియదు. మన పిల్లలు పుట్టించినా పిల్లల యొక్క మనసులో ఏముందో మనము తల్లిదండ్రులుగా గమనించలేదు. పిల్లలు వారి మనసులో, తల్లిదండ్రుల మనసులో ఏముందో వారికి తెలియదు. ఈ అంతర్గతమైనటువంటి ఈ యొక్క విషయం లోపల పనిచేసేటువంటి మన ఆలోచనలు ఎవరికీ తెలియదు. యాక్చువల్గా ఈ మన లోపల ఉండేటువంటి హృదయం మోసంతో కూడిందని చెప్తున్నాడు దేవుడు. ఆ మోసపూరితమైనటువంటి హృదయాన్ని, కపటమైన హృదయాన్ని మనం మార్చుకోవాలి అని వాటి ఉద్దేశం. మూడవది క్యాపిటలిస్ట్, అంటే ప్రేరేపణ. అంటే సాతాను లేక వెలుగు దూతలు మనల్ని మోసం చేసేటువంటి ప్రక్రియలను
మన హృదయాలోచనలు దేవునికి విరుద్ధంగా ఉండేటువంటి పక్షంలో గర్వము, గొడవ లేనటువంటి గర్వము, అహంకారము వాటికి అగ్నికి ఆజ్ఞలు పోసినట్లుగా ఈ 3 లక్షణాల వల్ల విశ్వాసులు పరిశుద్ధతకు దూరమైపోతారు. పరిశుద్ధాత్మ నడిపింపు కూడా వారికి ఉండదు. సో ఈ 3 లక్షణాలు సాతాను, వెలుగుదలు, మన హృదయము, అదే మన గర్వము, అహంకారము, ఈ 3 కూడా మానవులను, ముఖ్యంగా విశ్వాసులను వారు నిజమైనటువంటి స్థితి నుంచి దాచేస్తూ ఉంటారు. అన్నీ వాళ్ళ హృదయాలోచనలు జ్ఞానంగా ఉంటాయి, పాపంగా ఉంటాయి. ఆ హృదయం అంతా కూడా అపరిశుద్ధతతో ఉంటుంది. ఒకరికి కీడు చేయాలనేటువంటి మనసు ఉంటుంది. దానిపైకి చాలా పరిశుద్ధులు దేవుని మనం చెప్తాం క్రైస్తవులు. బాహ్య ప్రపంచంలో ఉన్న వారైతే మేము చాలా మంచివాళ్ళము అన్నట్టుగా దాన ధర్మాలు చేస్తారు. కానీ వారి యొక్క హృదయంలో కుట్రలు, కుతంత్రాలు, ఇతరులను వంచడం, నాశనం చేయడం, చంపివేయడం. సో విశ్వాసులుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఈ 3 లక్షణాలు కూడా సాతాను దాని వెలుగు కలిగి మనలో మనం శోధించడం, మన హృదయాలోచనలు సరిగ్గా పెట్టుకోకపోతే గర్వము, అహంకారం ఇవి మన ఆధ్యాత్మిక స్థితిలో పడదోసేస్తాయి. ఇప్పుడు మొదటి పరగ నుంచి చూద్దాం. వంచన యొక్క మొదటి పరగ తెలుసు కదా, లేయర్స్. అది వెలుగు దూతల వేషంలో మోసగించే బాహ్య శత్రువు. అంటే సాతాను శోధించేస్తున్నాడు, నన్ను వెలుగుదూతగా శోధిస్తున్నాడు అని చాలా చెప్తా ఉంటారు. అయితే వారికి మనం సహకారం చేస్తా ఉన్నాం. అలా చేయకూడదని ప్రభువు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-11 ఏమంటారంటే, సర్వలోకమును మోసపుచ్చుచు 9వ వచనం, అపవాది అయిన అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదొరయబడింది. సింపుల్గా చెప్పాలంటే సాతాను పరలోకం నుంచి దేవుని మీద యుద్ధం చేసి పడ్డాడు. అది భూమి మీద పడదొరయబడను. దాని దూతలు దానితో కూడా పడదొరయబడ్డాడు. ఈ కంటికి కనిపించే మనకి ఈ వెలుగు దూతలు కానీ సాతాను కంటికి కనిపించవు. ఇవి అవిశ్వాసులను, అల్ప విశ్వాసులను శోధనలో పడవేస్తూ ఉంటారు. మీరు అపవాదులు ఎదిరించి అనే విధంగా విశ్వాసులు ఎప్పుడు కూడా ప్రార్థనలో అపవాదులు ఎదిరించే విధంగా సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారు. కాబట్టి వారి మీదకి కీడు కాదు. ఆ విధంగా ఈ సాతాను మరియు దాని యొక్క అనుచరులు ఎప్పుడు కూడా విశ్వాసులను పడగొట్టాలని చూస్తూ ఉంటారు. చర్చలో కూడా వెలుగు దూత సంబంధికులు, సాతాను సంబంధికులు ఉంటారు. మన చర్చలో అయితే ముఖ్యంగా వారు ఎవరు లేరు. 2 Corinthians 11:13-15 ఏమంటారంటే, ఈ అపవాద సంబంధికులు చాలా వినయంగా క్రైస్తవులాగా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళు వెలుగుదూతలు అన్నమాట. క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకునే వారైతే దొంగ అపోస్తులను మోసగాడు పరివారిన మీలో ఎవరైనా మోసం చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, బైబిల్కి వ్యతిరేకంగా పనిచేసేవాడు ఎవరైనా ఉంటే వాడు వెలుగుదూతే. వాడి సాక్ష్యం వల్ల సంఘానికి నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది ఆశ్చర్యం కాదు. సాతానే తాను వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. సాతానులాగా భయంకరంగా పిక్చర్లో చెప్పినట్లుగా అది ఏమి కనిపించదు. అంత సుకుమారంగా సాఫ్ట్గానే ఉంటుంది. ఎవ్రీథింగ్ మంచిగానే జరుగుతుంది. చాలా మంది మోసపోతారు. 7వ శ్రమలో సాతానే యేసు ప్రభు యొక్క వేషం ధరించుకుని యేసు ప్రభులాగే కనిపిస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. కానీ క్రీస్తుని భ్రమింపజేస్తాడు. కానీ
అంత్యక్రీస్తు సాతాను. అంత్యక్రీస్తు సాతాను యొక్క మానవ రూపం. అలాగే అబద్ధ ప్రవక్త కూడా సాతాను యొక్క మానవ రూపం. వాళ్ళు 7 శ్రమల తర్వాత నాశనం చేయబడ్డారు. కానీ సాతాను 1000 తర్వాత మాత్రమే, 1000 పరిపాలన అయిన తర్వాత మాత్రమే సాతాను పూర్తిగా నాశనం అయిపోతాడు. ఎవరో ఆ పిక్చర్లో గ్రీన్ సంబంధించినటువంటి దాని ముందు 7 శ్రమలు, తర్వాత 1000 పరిపాలన, తర్వాత నూతన యెరూషలేము, నూతన పరలోకము అని కనిపిస్తుంది. ఆ నూతన పరలోకము 1000 పరిపాలన మధ్యలో సాతాను చివరికి నాశనం చేయబడ్డాడు. అయితే అంత్యక్రీస్తు మానవ ప్రతినిధులు, వాళ్ళ క్రీస్తు లాంటి రేపు ఎప్పుడు పలానా చర్చిలో క్రీస్తున్నాడు, ఆయన కానుకలు స్వీకరిస్తున్నాడు, యేసు ప్రభువు అంటే వెళ్ళి పూజించేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉంటారో చెప్పనే చెప్పారు. కాబట్టి ఏంటంటే వారు సత్యమును నమ్మక సత్యరహితమైనటువంటి మాటలు వినేవారు కనుక ఆ విధంగా చేస్తారు. సో వాటి గ్రంథం 12వ అధ్యాయం 9-11 ప్రకారం సాతాను దానికి సంబంధించినటువంటి మనుష్యులు ఈ విశ్వాసం సైతంలో కూడా మోసం చేస్తూ ఉంటారు. సాతాను వెలుగులాగంటే పయస్ మ్యాన్ లాగా, హోలీ మ్యాన్ లాగా, హోలీ ఉమెన్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి సాతాను సంబంధమైనటువంటి విధంగా దేనిని అంగీకరించకూడదు. రెండవది, వంచన యొక్క 3 పొరల్లో రెండవ లేయర్ ఏంటంటే ఆధ్యాత్మికమైన అంధత్వం. ఈ రెండవ పొర వాస్తవానికి దాచబడినటువంటి మోసకరమైన మానవ హృదయం. మనకేం తెలియదు కదా, లోపల మానవ హృదయం మానవ హృదయము చాలా మోసకరమైనదని ఇర్మియా 17:9 చెప్పబడింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగి దానికి ఎంచగలిగిన వాడు. ఘోరమైన వ్యాధి అంటే మెడికల్ డిసీజ్ కాదు. అది ఎప్పుడు కూడా పాపం చేయాలి, పాపమునందు ఆనందించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధులు, విశ్వాసులు అటువంటి ఆలోచనలను పరిశుద్ధాత్మ సహాయంతో అరికట్టవలను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయం ఎప్పుడు ఏం చెప్తుంది? విచ్చలవిడిగా తిరగండి, నువ్వు ఎలా ఉన్నావో అలా కాకుండా ఒక కపటమైనటువంటి మనిషిగా బయటకు కనిపించు అనేటువంటి విపరీతమైనటువంటి కోరికలు ఈ మానవ స్వభావం ఉంటాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మానవ స్వభావమే పాప స్వభావం అని చెప్తా ఉంటారు. ఇటువంటి పాపులను మంచి మానవులుగా చేయడానికి, మంచి స్వభావంతో చేయడానికి యేసయ్య శిలువ మరణాన్ని మరణించాడు. ఆ యేసయ్య శిలువ మరణాన్ని అంగీకరించి ఆయన రక్తంలో తమ పాపాలని కడుక్కున్నటువంటి వ్యక్తులు హృదయము యేసయ్య హృదయంలాగే ఉన్నారు. యేసయ్య హృదయం ప్రేమతో నిండినది. ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఎన్నువలే నీ కొరికిపోయే వారిని ప్రేమించేవాడు, క్షమించేవాడు. ఇలాంటివి మరి విశ్వాసుల్లో ఉండాలి. లేకపోయిందంటే ఏంటి అర్థం ఏంటంటే వారి హృదయము వారిని మోసం చేస్తుందన్నమాట. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుల్ని అపవిత్రం చేయడం. బూతులు మాట్లాడుతున్నాను, అది నేను అపవిత్రుడిగా చేసేస్తుంది. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, దొంగతనము, నరాజ్యాలు, లాభాలు, చెడుతనము, ఇలాంటి కృతులన్నీ కూడా ఇవన్నీ కూడా హృదయంలోంచే వస్తాయి.
గురించి చెప్పాను. ఒకటి ఏంటంటే సాతాను యొక్క